So, hi friends, good morning. This is Mahesh. Welcome to Kotak Trading Telugu channel. సో ఇవాళ సెషన్లో మనం ఒక 4 ట్రేడ్స్ తీసుకొని అందులో అట్లీస్ట్ 3 అయినా విన్ రిజల్ట్ చూద్దామండి. సో యాజ్ పర్ నా ప్రీవియస్ క్లాస్లో కూడా నా ప్రీవియస్ వీడియోలో కూడా నేను మెన్షన్ చేశాను కదా. సో ఎవ్రీ ట్రేడ్ విన్ అవ్వాలని అయితే లేదు. కంపల్సరీగా మనం ఒక 10 ట్రేడ్స్ చేస్తే అందులో మనం అట్లీస్ట్ ఒక 70 to 80% విన్ అయినా సరే మనం ట్రేడింగ్లో సక్సెస్ అయినట్టే. సో ఇప్పుడు మనము ఒక 4 ట్రేడ్స్లో 3 ట్రేడ్స్ అయినా విన్ రిజల్ట్ చూద్దాము. సో మ్యాక్సిమం ఐ విల్ ట్రై టు విన్ all the trades అండి. If not possible, I will win at least 3 trades. So let us observe this market అండి. సో మార్కెట్ అనేది ప్రెసెంట్ ఇక్కడ చూసుకుంటే అప్ ట్రెండ్ అనేది వెళ్తుంది. సో ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ స్ట్రాంగ్ సెల్లర్ క్యాండిల్ బాగా స్ట్రాంగ్గా వచ్చింది. సో బెటర్ అంటే ఇక్కడ సెల్లర్స్ హెవీగా ఉన్నారు. బెటర్ నేను ఇది స్కిప్ చేస్తాను, ఎందుకంటే ఇంత స్ట్రాంగ్ సెల్లర్స్ వచ్చినప్పుడు బయర్స్ ప్రిఫరెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బయర్స్ ప్రిఫరెన్స్ ఉన్నా సరే ఇంత స్ట్రాంగ్ క్యాండిల్ అబ్జర్వ్ చేసినప్పుడు నేను బెటర్ అవాయిడ్ చేసుకుంటాను మార్కెట్ అనేది. సో ఐ విల్ గో విత్ అనదర్ పేర్ అండి. సో లెట్ మీ చూస్ ద బెస్ట్ పేర్ అండి. సో ఓకే, ఇది కొంచెం పర్లేదు. ఓకే, ప్రజెంట్ మార్కెట్ ఇది ఒక అప్ ట్రెండ్ వెళ్తుంది అండ్ SMA 50 కూడా మనకి అప్ ట్రెండే ప్రిఫర్ చేస్తుంది. సో ఓకే, లెట్ అబ్జర్వ్ దిస్ మార్కెట్ అండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి దీని యొక్క మనం ఇప్పుడు లాస్ట్ ఈ మొత్తం అన్ని క్యాండిల్స్ని అబ్జర్వ్ చేసుకుంటే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ వెళ్తుంది అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ స్ట్రక్చర్ అనేది కిందకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు, అంటే సెల్లర్స్ ఎక్కువ పుష్ చేస్తున్నారు. సో మనం చూద్దాం ఏది ఎటు వెళ్తే బెస్ట్ ఏంటి అనేది. సో ఇక్కడ చూసుకుంటే ఒక రౌండ్ నెంబర్ కూడా ఉందండి ఇక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ప్రీవియస్ ఇక్కడ బ్రేకప్ ఇక్కడ ఎగ్జాక్ట్గా నేను ఏదైతే పాయింట్ మెన్షన్ చేశాను ఇక్కడ ఒక రౌండ్ నెంబర్ కూడా ఉంది. సో ఇంత రౌండ్ నెంబర్ ఉన్నప్పుడు ప్లస్ ఇక్కడ ఏదైతే సెల్లర్స్ క్యాండిల్ ఉందో ఇది బ్రేకప్ చేసి బ్రేక్ చేసి పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ అదే పాయింట్కి రీచ్ అయ్యింది. సో బెటర్ మనము కొద్దిగా అవాయిడ్ చేసుకోవడం బెస్ట్. సో లెట్ మీ చెక్ అనదర్ పేర్ అండి. ఓకే, సో మార్కెట్ ఇక్కడ చూసుకుంటే సైడ్ వేలో వెళ్తుంది. సైడ్ వేలో మార్కెట్ ఎప్పుడు కూడా మనం అవాయిడ్ చేయాలి. ఓకే, సో లెట్ మీ చెక్ ద అనదర్ పేర్. ఓకే, ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది మేజర్గా వచ్చేసి డౌన్ ట్రెండ్ వెళ్తుంది అండ్ మైనర్ పరంగా చూసుకుంటే అప్ ట్రెండ్ వస్తుంది. ఓకే, యాక్చువల్గా మనకు అప్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు, ఎందుకంటే మార్కెట్ మైనర్ ట్రెండ్ ఉంది కాబట్టి. సో మ్యాక్సిమం మనం మైనర్ ట్రేడ్కి అప్ ట్రేడ్కి ప్రిఫర్ చేసుకోవాలి. సో లెట్ us అబ్జర్వ్ కంప్లీట్ ద మార్కెట్ అండి. ఓకే, ఈ ట్రేడ్ బట్టి నేను నెక్స్ట్ ట్రేడ్ అనేది నేను ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటాను. సో ఒకవేళ ఈ ట్రేడ్ అనేది బయర్ క్యాండిల్లో క్లోజ్ అయితే నేను బై క్యాండిల్ తీసుకుంటానండి. అండ్ దట్ టు ఐ విల్ అబ్జర్వ్ ద ఆల్ కండిషన్స్ అండి. ఆల్ కండిషన్స్ అబ్జర్వ్ చేసుకుని నేను క్యాండిల్ అనేది ప్లేస్ చేసుకుంటాను. నా కండిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ కండిషన్స్ అవన్నీ నాకు మ్యాచ్ అవ్వాలి కంపల్సరీగా. ఆ మ్యాచ్ అయితేనే అప్పుడే నేను బై ట్రేడ్ అనేది తీసుకుంటాను. సో ఇప్పుడు నేను చూద్దాం మనం ఇప్పుడు మార్కెట్ ఎట్లా వెళ్తుంది ఏంటనేది ఈ క్యాండిల్ క్లోజ్ బట్టి అండ్ ఈ క్యాండిల్ యొక్క నా కండిషన్స్ అన్నీ అప్లై అయితే అప్పుడు మాత్రమే ఐ విల్ టేక్ ద అప్ ట్రేడ్. నా కండిషన్స్ కనుక మొత్తం అప్లికబుల్ కావకపోతే కనుక నేను ట్రేడ్ అనేది ప్లేస్ చేయనండి. ఓకే, అకార్డింగ్ టు నేను ఇక్కడ సో ఓకే, నేను ఈ ట్రేడ్ డౌన్ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ చూడండి. సో మార్కెట్ ఇక్కడ మేజర్ ట్రెండ్ వచ్చేసి డౌన్ ట్రెండ్ వెళ్తుంది. సో డౌన్ ట్రెండ్ వెళ్తున్న తర్వాత అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే సో ఇక్కడ ఒక సెల్లర్ క్యాండిల్ వచ్చింది. ఈ సెల్లర్ క్యాండిల్ తర్వాత ఈ మేజర్ ట్రెండ్ అప్ ట్రెండ్ వల్ల ఏమైందంటే ఈ మేజర్ అప్ ట్రెండ్ వల్ల ఇక్కడ ఒక అప్ క్యాండిల్ వచ్చింది. సో ఓకే, ఇఫ్ బయర్స్ అనే వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు అయితే నెక్స్ట్ కూడా బయర్స్ రావాలి. బట్ బయర్స్ రాకుండా ఏమైందంటే ఈ సెల్లర్ క్యాండిల్ అనేవాళ్ళు మళ్ళీ ఇక్కడ సెల్లర్స్ వచ్చారు. ఓకే, స్ట్రాంగ్గా సెల్లర్స్ అనేది వచ్చారు. వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు ఈ బయర్స్ అనేవాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా ఉన్నారు కదా అండ్ ఇక్కడ ట్రెండ్ ఏముంది అప్ ట్రెండ్ ఉంది. సో ఇక్కడ ఈ కన్ఫర్మేషన్స్తో దీనివల్ల ఏమైందంటే ఇక్కడ బై అనేది వచ్చింది. ఈ సెల్లర్స్ ఈ బయర్స్ అనేవి మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు.
సో ఓకే. అండ్ కంపేర్ టు నేను ఇక్కడ సెల్ ప్లేస్ చేయడానికి రీజన్ చూడండి. ఇక్కడ ఈ బయ్యర్ అనే వాళ్ళు మళ్ళీ ఇక్కడ వచ్చారు కదా! వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ బయ్యర్ యొక్క బాడీ క్యాండిల్ అబ్జర్వ్ చేసుకుంటే స్ట్రాంగ్‌గా ఉంది. ఈ బయ్యర్ యొక్క క్యాండిల్ అబ్జర్వ్ చేసుకుంటే కంపేర్ టు ఈ బాడీతో పోల్చుకుంటే ఈ బాడీ అనేది తగ్గిపోయింది. సో ఈ కన్ఫర్మేషన్స్ ప్లస్ ఈ బయ్యర్ క్యాండిల్‌లో పైనుంచి స్ట్రాంగ్ రిజెక్షన్ కనిపించిందండి. అది కూడా బికాస్ ఆఫ్ దిస్ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్. సో ఈ ఆల్ కన్ఫర్మేషన్స్ ప్లస్ మేజర్ ట్రెండ్ డౌన్ టైమ్ ప్లస్ ఎస్ఎంఏ ఇవన్నీ అబ్జర్వ్ చేసుకొని నేను ఇక్కడ సెల్ ట్రేడ్ చేసుకున్నాను అండ్ నేను ట్రేడ్ విన్ అయిపోయాను. ఓకే. సో ఇలా మనము ఒక క్యాండిల్ టు క్యాండిల్ ప్రతి ఒక్క క్యాండిల్ మనకు ఒక స్టోరీ చెప్తుంది. సో ఇలా క్యాండిల్స్ని అబ్జర్వ్ చేసుకొని మనం ట్రేడ్ అనేది ప్లేస్ చేసుకుంటే కంపల్సరీగా మనం సక్సెస్ అవుతామండి ట్రేడింగ్లో. సో లెట్ us అబ్జర్వ్ ద అనదర్ ట్రేడ్ అండి. ఓకే, బెటర్ ఐ విల్ గో విత్ అనదర్ పేర్ అండి. ఓకే ఐఎమ్ గోయింగ్ విత్ అనదర్ పేర్. మార్కెట్ ఇంత డౌన్ ఉన్నప్పుడు మళ్ళీ మనం డౌన్ ట్రేడ్ ప్రిఫర్ చేసుకోకూడదు. కొద్దిగా అప్ ట్రేడ్ ఏమైనా వస్తే అప్పుడు మనం అప్కి ప్రిఫరెన్స్ ఇచ్చుకుందాము. ఓకే, ప్రజెంట్ మార్కెట్ ఇది. ఓకే, నేను ఇందాక ప్లే చేసిన ఇదే కదా. ఐ విల్ గో విత్ అనదర్ పేర్ అండి. సో ఇది చూసుకుంటే మార్కెట్ అనేది కరెక్ట్గా రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చేసింది. ఓకే, సో నేను ఇందాక ఇక్కడే ప్లేస్ చేశాను. సో మళ్ళీ ఐ విల్ నాట్ గో టు దిస్. సో మార్కెట్ కండిషన్స్ అబ్జర్వ్ చేసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే స్ట్రక్చర్ అనేది డౌన్ ట్రెండ్ వస్తుంది చూడండి. మార్కెట్ అనేది పైకి వెళ్ళింది, డౌన్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ డౌన్ అవుతుంది, మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ అవుతుంది. ఓకే, సో విల్ గో విత్. సో యాక్చువల్లీ ఇక్కడ కండిషన్ మిస్ అయిపోయాను, నేను ఇక్కడ ట్రేడ్ మిస్ అయిపోయాను. సో ఈ ట్రేడ్ చూసుకోవచ్చు. మార్కెట్ అనేది చాలా స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్లో వెళ్తుంది ఇక్కడ ఈ పేర్లో. యాక్చువల్గా ఇప్పుడు కూడా మనం ఒక ట్రెండింగ్ మార్కెట్లో ట్రేడ్ ప్లేస్ చేసుకోవాలండి. ట్రెండింగ్ మార్కెట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అదే మనం సైడ్ వే మార్కెట్ ఇలాంటివి చేసామనుకోండి, సో మ్యాక్సిమం సైడ్ వే మార్కెట్లో మనం ట్రేడ్ అవాయిడ్ చేయడమే బెస్ట్. సైడ్ వే మార్కెట్ నేను సైడ్ వే మార్కెట్లో ఎన్నో ట్రేడ్స్ చేసేసుకుని ఉన్నాను. సో మ్యాక్సిమం నేను సైడ్ వే అప్లై చేసి ప్రతిసారి నేను ఎక్కువ లాసెస్ నాకు వస్తూనే ఉంటాయి సైడ్ వే మార్కెట్లో. సో అప్పుడు నాకు అర్థమైందంటే బెటర్ నాకు సైడ్ వే మార్కెట్లో అవాయిడ్ చేయడం బెస్ట్ అని అర్థమైందండి. సో ఓకే, ఐ విల్ గో విత్ ద డౌన్. ఓకే, సో నేను ఈ ట్రేడ్ డౌన్ ప్లేస్ చేయడానికి రీజన్ ఏంటంటే, సో ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఒక డౌన్ ట్రెండ్ ప్రిఫరెన్స్ ఇస్తుంది అండ్ నాకు ఎస్ఎంఏ కూడా ఒక డౌన్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఈ రెండు కన్ఫర్మేషన్స్ ప్లస్ ఇక్కడ నేను చూసుకుంటే ఈ బయర్ యొక్క బాడీతో అబ్జర్వ్ చేసుకుంటే నాకు ఈ బయర్ యొక్క బాడీ అనేది చాలా తగ్గింది. అండ్ దీని ఇక్కడ లో అయితే ఉంటుందో ఆ లో కంటే ఇక్కడ ఒక లో క్రియేట్ అయిపోయిందండి. చూసారా, ఒక లో క్రియేట్ అయింది అండ్ బయర్ యొక్క బాడీ అనేది తగ్గిపోయింది. అండ్ ఈ సెల్లర్ వల్ల ఇక్కడ నుంచి పైనుంచి ఒక కంప్లీట్ సెల్లింగ్ కన్ఫర్మేషన్కి వస్తుంది. ఐ మీన్ లైక్ సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంది. సో ఈ కన్ఫర్మేషన్స్ ప్లస్ ఇక్కడ నేను చూసుకుంటే సో ఈ ఆల్ కన్ఫర్మేషన్స్ అబ్జర్వ్ చేసుకుని నేను ఇక్కడ సెల్ అనేది ప్రిఫరెన్స్ ఇచ్చాను. సో లెట్ అబ్జర్వ్ ద మార్కెట్ అండ్ లెట్ సి సో ఏదైంది క్లోజ్ అవుతుందో. ఓకే, సో ఓకే, నో ప్రాబ్లం. సో అది బయట అయినా సరే నేను నా ఎంట్రీ పాయింట్ వల్ల నేను విన్ అయిపోయాను. సో ఇక్కడ ఓకే బై వెళ్ళిందంటే మనం బెటర్ అవాయిడ్ ఒక్కసారి మనం ఆలోచించాల్సిందే. ఇక్కడ ఎందుకు బై వెళ్ళిందంటే ఇక్కడ నేను ఏవేందో ఇక్కడ డౌన్ ట్రెండ్ ఉన్నా సరే ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో బై మార్కెట్ ఉంది. సో ఈ బై మార్కెట్ వాళ్ళు ఉండటం వల్ల ఇక్కడ బై ట్రేడ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంది. ఓకే, నో ప్రాబ్లం. సో అండ్ ఇక్కడ ఈ బయర్ యొక్క బాడీతో పోల్చుకుంటే ఈ బయర్ యొక్క బాడీ ఇంక్రీజ్ అయ్యింది. సో కన్ఫామ్గా ఈ ట్రేడ్ అనేది కొద్దిగా అప్ ట్రేడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుందండి. సో మ్యాక్సిమం ఇది అప్ ట్రేడే వెళ్తుంది. సో లెట్స్ సీ.
ఓకే, ఇక్కడ కన్ఫర్మేషన్స్ మనకు లేవు. ఐ విల్ గో విత్ ద నెక్స్ట్ ట్రేడ్. మార్కెట్ వచ్చేసి అప్ ట్రెండ్లో వెళ్తుంది. బట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ బయస్ ఎంత స్ట్రాంగ్ బయస్ ఉన్న వాళ్ళు ఇక్కడ కంప్లీట్గా వీక్ అయిపోయారండి. సో ఓకే, వీక్ అయిపోయి అండ్ ఈ సెల్లర్స్ వీక్ అయిపోయి ఈ సెల్లర్స్ యొక్క బాడీ అనేది ఇక్కడ వీక్నెస్ వచ్చినా సరే మళ్ళీ ఇక్కడ స్ట్రాంగ్గా సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చారు. అంటే సెల్లర్స్ ఇంకా ఉన్నారని అర్థము. ఓకే సార్, అంటే సెల్లర్స్ హింట్ ఇస్తుంది మేము ఇంకా ఉన్నాము అని చెప్పి. బట్ ఇక్కడ ఇంకోటి మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు చూడండి. ఈ బయస్ ఇక్కడ వీక్ అయిపోయినా సరే మళ్ళీ బయస్ వచ్చారంటే కంపల్సరీగా బయస్ ఉన్నారని అర్థం కదా. ఇంకా బయస్ ఇంకా వీక్ అవ్వలేదు, బయస్ ఇంకా ఉన్నారు. సో లెట్ మీ అబ్జర్వ్ దిస్ మార్కెట్ అండి. ఓకే, దెర్ ఈజ్ నో కన్ఫర్మేషన్ అండి. ఎందుకంటే మనం బై తీసుకోవాలన్నా సెల్ తీసుకోవాలన్నా ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు బై తీసుకోవాలనుకుంటే ఈ బైస్ వీక్ అయిపోయి ఉన్నారు, సెల్ తీసుకున్నామంటే ఈ సెల్లర్స్ కంప్లీట్గా వీక్ అయిపోయి ఉన్నారు. సో ఇంకా మనకి కన్ఫర్మేషన్స్ అనేవి రాలేదు. సో లెట్ us వెయిట్ ఫర్ ద కన్ఫర్మేషన్స్ అండి. meanwhile let me check the other candles. ఓకే, సో కరెక్ట్గా ఇది రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చి చూడండి. కరెక్ట్గా రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చేసి మనకి ట్రేడ్ అనేది డౌన్ ట్రెండ్లో వెళ్తుంది. ఓకే, ఓకే, సో మార్కెట్ అనేది అప్ ట్రెండ్ అండ్ ఈ సెల్లర్స్ ఇంకా వీక్గా స్ట్రాంగ్గా ఉన్నారని ప్రిఫరెన్స్ ఇచ్చారు. బట్ ఇంత స్ట్రాంగ్గా ఉన్నా సరే నేను మ్యాక్సిమం అప్ తీసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే ట్రెండ్ వాజ్ అప్ ట్రెండ్ అండి. సో బెటర్ నేను ట్రెండ్కి అనుకూలంగానే వెళ్ళటం మంచిదని ఆలోచిస్తున్నాను. నేను స్ట్రక్చర్ కూడా అబ్జర్వ్ చేసుకుంటాను. స్ట్రక్చర్ ఎంత ట్రెండ్ అయినా సరే స్ట్రక్చర్ అనేది కూడా వన్ ఆఫ్ ద కీ రోల్ ప్లే చేస్తుంది కదా. సో బెటర్ అబ్జర్వ్ ది స్ట్రక్చర్ ఆల్సో అండి. సో యాక్చువల్ ఈ ట్రేడ్ మనం తీసుకోవచ్చు, ఎందుకంటే ఈ సెల్లర్తో పోలిస్తే ఈ సెల్లర్ యొక్క బాడీ ఇంక్రీజ్ అయ్యింది, మనం ఈ ట్రేడ్ ప్లేస్ చేసుకోవచ్చు. బట్ ఐ మిస్ ద ట్రేడ్ అండి. ఓకే, ఓకే, ఐ గోన్ విత్ సెల్లర్స్ అండి. సో నేను ఎందుకు సెల్ ప్రిఫరెన్స్ ఇచ్చానంటే, సో ఇక్కడ మార్కెట్ వచ్చేసి డౌన్ ట్రెండ్ వెళ్తుందండి. సో ఈ డౌన్ ట్రెండ్ వెళ్తున్నప్పుడు ఇక్కడ మనం మార్కెట్ స్ట్రక్చర్ చూడండి, కంప్లీట్గా ఒక డౌన్ ట్రెండ్ ప్రిఫరెన్స్ వస్తుంది చూసారా. ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క సెల్లర్స్ పాయింట్స్ డిక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎవ్రీ టైం చూసుకుంటే మన సెల్లర్స్ యొక్క బాడీ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నారు. ఓకే, సెల్లర్స్ యొక్క బాడీ కంప్లీట్గా ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ బయర్ క్యాండిల్ చూడండి అండ్ ఈ బయర్ క్యాండిల్ చూడండి. సో బాడీ ఇంక్రీజ్ అయ్యింది. సో నెక్స్ట్ ఏం అవ్వాలి, బయర్ బాడీ మళ్ళీ ఇంక్రీజ్ అవ్వాలి. బట్ ఇక్కడ ఏమైంది, ఈ బయర్ యొక్క బాడీ అనేది ఇక్కడ డిక్రీజ్ అయ్యింది. సో డిక్రీజ్ అయ్యి అండ్ కింద దీనికంటే ఒక లో అనేది క్రియేట్ అయ్యింది. ఓకే, అండ్ నెక్స్ట్ సెల్లింగ్ పాయింట్ అనేది ఇక్కడ, నెక్స్ట్ బయర్స్ అనే వాళ్ళు ఎక్కడ ఉన్నారు. సో ఈ ఆల్ కన్ఫర్మేషన్స్తో నేను సెల్ అనేది తీసుకున్నానండి. అండ్ ఈ స్టాక్ చూసారా, స్ట్రాంగ్ సెల్లర్ క్యాండిల్ ఉంది. సో ఇది అందుకే నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. సో ఓవరాల్గా 3 ట్రేడ్స్ తీసుకున్నానండి. ఇంకా ఒక ట్రేడ్ తీసుకొని మనం సెషన్ అయితే క్లోజ్ చేద్దాం. ఓవరాల్గా 3 ట్రేడ్స్ తీసుకున్నాము, 3 ట్రేడ్స్ కూడా విన్ అయిపోయాము. సో లెట్ us టేక్ ఫర్ అనదర్ వన్ ట్రేడ్ అండి. సో ఐ థింక్ హియర్ ఐఎమ్ గెటింగ్ సమ్ ఆపర్చునిటీ. బట్ ఇక్కడ స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ఉంది. సో ట్రేడ్ అవాయిడ్ చేయడం బెస్ట్ అనిపిస్తుంది. చూద్దాం, ఈ ట్రేడ్ క్లోజ్ అయిన దాన్ని బట్టి నేను ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తాను.
ఓకే, బెటర్ అవాయిడ్ చేస్తానండి. ఎందుకంటే నాకు ఇక స్ట్రాంగ్ నేను అప్ తీసుకోవాలన్నా సెల్ తీసుకోవాలన్నా నాకు కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్నాను. సో బెటర్ నేను అవాయిడ్ చేస్తాను ఈ ట్రేడ్ అనేది. ఐ గో విత్ నెక్స్ట్ వన్. సో లెట్ మీ అబ్జర్వ్ దిస్ మార్కెట్ అండి. సో ఇక్కడ నేను బై తీసుకోవడానికి రీజన్ చెప్తాను చూడండి. సో ఇక్కడ ఈవెన్ తో మార్కెట్ వాజ్ డౌన్ ట్రెండ్ అండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మార్కెట్ ఇక్కడ ఏమవుతుంది, సో ఇక్కడ ఈ బయర్ యొక్క బాడీ ఇక్కడ ఇంక్రీజ్ అయ్యింది అండ్ ఈ బయర్ యొక్క బాడీ ఇక్కడ మళ్ళీ ఇంక్రీజ్ అయ్యి ఒక హై క్రియేట్ అయ్యింది. చూసారా, ఒక హై క్రియేట్ అయ్యింది. సో ఈ ఆల్ కన్ఫర్మేషన్స్తో నేను ఇక్కడ బై అనేది ప్లేస్ చేశానండి. సో లెట్ us see. సో మ్యాక్సిమం ఇది బైలోనే క్లోజ్ అవ్వాలి. ఎందుకంటే ఈవెన్ తో ఇక్కడ స్ట్రాంగ్ సెలర్ క్యాండిల్ ఉన్నా సరే నేను ఇక్కడ క్యాండిల్ ఒక అబ్జర్వేషన్ కూడా చేశాను. సో ఎంత స్ట్రక్చర్ ట్రెండ్ ఇవన్నీ కూడా ఇంపార్టెంటే, బట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద క్యాండిల్స్ ఆల్సో అండి. సో క్యాండిల్స్ని చెప్పాం కదా, క్యాండిల్ అనేది చాలా ఇంపార్టెంట్. మన క్యాండిల్ యొక్క బాడీ మనకి ప్రతి ఒక్క క్యాండిల్ మనకి ఒక స్టోరీ చెప్తుంది. సో అవన్నీ అబ్జర్వ్ చేసుకొని మనం ఒక ట్రేడ్ అనేది ప్లేస్ చేసుకోవాలి. ఓకే, సో యాజ్ మొత్తం చెప్పాను కదండి, మొత్తం 4 ట్రేడ్స్ యాజ్ ఐ మెన్షన్డ్, మొత్తం 4 ట్రేడ్స్ కూడా విన్ అయిపోయామండి. సో ఇక్కడ దాకా చూసేందుకు థ్యాంక్ యూ అండి. సో మీకు నా కంటెంట్ నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ కోటెక్స్ ట్రేడింగ్ గురించి, ఒక ప్రైస్ యాక్షన్ గురించి మరిన్ని అప్డేట్స్ తీసుకొస్తూనే ఉంటాను. అండ్ క్యాండిల్ టు క్యాండిల్ ప్రెడిక్షన్ ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం ఇన్ డీటెయిల్గా నేను నా ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.